చూడు హాయ్ చెప్పే సార్ ఇక్కడ హాయ్ సార్ హాయ్ 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 సార్ గీలే సార్ ఏనుగు పైన సార్ వచ్చేస్తాడంట. అరే మీరేందుకు పట్టుకొచ్చుకురు? సార్ వచ్చేస్తాడంట. చేసుకొని సార్ ఇక్కడ ఆర్ట్ రూమ్ కీస్ ఎక్కడ స్కేల్ ఇక్కడ రెండు ఉన్నాయిరా ఆల్రెడీ ఒక స్కేల్ డబల్ బార్డర్ ఉండాలి. బార్డర్ గీస్తున్నారు కదా, ఆ బార్డర్ లోపల స్కేల్ అంతా ఇంకొక బార్డర్ రావాలి. ఇది మళ్ళీ ఇలా పెట్టండి, ఎందుకంటే చెరియాల పెయింటింగ్ మనకి బార్డర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లోపల ఇంకో బార్డర్ లైన్ రావాలి. బార్డర్ లోపల ఇంకో డబల్ లైన్ రావాలి. ఆ వాటర్ ఏం కాదు మారిపోతుంది. లిజన్ ఒక్కసారి చూడండి అందరూ. ఫస్ట్ సార్ చెప్పే ఇన్స్ట్రక్షన్ వినండి. ఏం చెప్తున్నారు అక్కడ గీసి చూపిస్తున్నారు ఎలా గీయాలనేది. మీకు ఫస్ట్ బార్డర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చెప్తున్నారు, వినాలి. పిల్లలు లిజన్ అందరూ ఒకసారి చూడాలి ఇటు అందరు. అయితే ఇలాంటివి అందరు తీసుకున్నారు కదా ఒక్కొక్కటి. ఆగండి ఆగండి. అయితే బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మని ఎట్లా వేయాలి, ఈజీగా ఎట్లా వేయాలో నేను చెప్తా. ఇప్పుడు ఒక లేడీ నెత్తిలో ఇట్లా గంప పెట్టుకొని ఉంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి ఇంత స్పేస్ ఉంది, మీకు పైకి వెళ్ళి కింద వరకు బార్డర్ కొట్టిన తర్వాత ఇంత స్పేస్ ఉంది, పైనుంచి కింద వరకు స్పేస్ ఉంటుంది కదా. ఆ బొమ్మ చూడు పైనుంచి కింది వరకు ఉంది, మధ్యలో చిన్న ఇక్కడింత లేదు, మొత్తం ఫుల్ ఉంది కదా. మనం ఫుల్ వేయాలి. సో ఫుల్ వేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఎక్కడైతే బొమ్మ వస్తుందో అక్కడ లైట్గా పెన్సిల్ లైట్గా ఒక స్ట్రైట్ లైన్ వేయాలి, స్టాండింగ్ లైన్ వేయాలి. ఓకేనా?
స్టాండింగ్ లైన్ వేయాలి. నేను వేస్తున్నాను. నేను ఇట్లా కొంచెం మీకు కనిపించాలని చెప్పి నేను ఇట్లా వేస్తున్నా. మీరు లైట్గా వేసుకోవాలి. ఓకేనా? ఇట్లా వేసేసి ఎత్తిపోయిన బాస్కెట్ పెట్టుకుంది కదా, ఇక్కడ నుంచి బాస్కెట్ కోసం ఇంత గ్యాప్ పెట్టుకున్నాను. ఓకేనా? పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్కి ఒక పాయింట్ పెట్టుకొని ఒక లైన్ ఇట్లా వేసుకోండి గుర్తు కోసం. ఇదేంటంటే బాస్కెట్ నెత్తిపైన బాస్కెట్ లేకపోతే మనం పెట్టుకోవద్దు, ఇంకా డైరెక్ట్ మొత్తం లైన్కే మధ్యలో పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మన బాడీలో సగభాగం ఏమో ఈ నెత్తి నుంచి ఇక్కడ వరకు సగభాగం ఉంటుంది, సగభాగం ఏమో కాళ్ళు ఉంటాయి, లెగ్స్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ వేసుకోవాలి. సర్కిల్ ఏంటంటే ఫేస్, దాని తర్వాత నెక్, దాని తర్వాత నా బాడీ. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ లెగ్స్. ఇట్లా బేసిక్ ఫామ్ ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి. బేసిక్ ఫామ్ అంతేనా? ఇప్పుడు దీనిలో మనం ఇక్కడ మనకి ఇది ఫేస్ అర్థమైపోయింది, ఇది ఇక్కడ వరకు బ్లౌజు, ఇక్కడ వరకు శారీ, ఇక్కడ వరకు చేతులు, మనకి ఇది నడుం భాగం, ఈ ఫేస్ భాగం కదా, ఈ చేతులు ఇదంతా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు. సో కాళ్ళు, ఇదంతా మనం ఫేస్ కలర్ నింపుకోవాలి. ఫేస్ కలర్ ఫిల్ చేసేటప్పుడు ఈ సర్కిల్ నుంచి మనం ఏం చేసుకోవాలంటే ఫేస్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఇది రబ్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఫోర్ హెడ్, దాని తర్వాత నోస్, దాని తర్వాత లిప్స్ చిన్న, దాని తర్వాత కన్ను, ఓకేనా? ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఇట్లా. మేల్కి ఎక్కువ డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. చూస్తున్నారా గర్ల్స్? కనిపిస్తుందా అందరికి? ఇప్పుడు మళ్ళీ సేమ్ లైన్ పెట్టుకున్నా, ఒక లైట్ గీత గీసుకున్నా ఒకటి. ఇది ఎందుకంటే లైన్ జస్ట్ ప్రపోర్షన్స్ చిన్నగా పెద్దగా కాకుండా, ఈ లైన్ గీయకపోతే ఏమవుతుందంటే కాళ్ళు పెద్దగా అయితే బాడీ చిన్నగా అవుతుంది, లేకపోతే బాడీ పెద్దగా అయితే కాళ్ళు చిన్నగా అవుతుంది, అట్లాగా అవుతుంది. కాకుండా ఉండాలని ఒక ఈజీ మెథడ్లో ఇట్లా చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మ్యాన్ అనుకోండి. ఇప్పుడు మ్యాన్కి మనం ఏం చేస్తామంటే కొంచెం ఇంత స్పేస్ తీసి పెడతా, ఎందుకంటే మ్యాన్కి నెత్తిలో టర్బన్ ఉంటుంది, అంటే రుమాల్ ఉంటుంది, రుమాల్. సో నేను కొంచెం స్పేస్ ఇచ్చి పెడతా. ఇచ్చి పెట్టి ఒక లేడీకి వేసుకున్నట్టే ఒక సర్కిల్ వేసుకుంటాం. మ్యాన్కి కూడా సర్కిల్ ఏంది, నెక్, బాడీ, దీని తర్వాత చూడు లేడీకి కూడా నేను ఇలాగే చేసిన, చూడు సేమ్ ఉంటుంది. కాళ్ళు, ఇది ఏంటిది, ధోతి, ఇది అన్నది పంచ. ఓకేనా? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏం చేద్దాం, ఈయన నెత్తిలో గ్రాస్ ఉందో, గడ్డి పట్టుకున్నట్టు పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫేస్ ఎట్లా వేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్లో ఫోర్ హెడ్ వస్తుంది,
నొసలు తర్వాత ముక్కు ఇట్లా బయటకు వస్తుంది. దాని తర్వాత ఈ లిప్ లైన్స్, దాని తర్వాత చిన్ను, ఓకేనా. దీని తర్వాత ఇది చెవు, కమ్మ, కళ్ళు, దాని తర్వాత మీకు దాని తర్వాత మీసం. అర్థమైంది కదా. ఇవేమో స్టాండింగ్ ఫిగర్స్. ఇప్పుడు ఇట్లా కొన్ని దాంట్లో ఇట్లా కింద కొంగి ఇట్లా పండ్లు పికప్ చేస్తుంది, ఇట్లా కింద కూర్చున్నారు, కొన్ని ఇట్లా కూర్చొని ఇట్లా ఇసురుతున్నారు, ఇట్లా కూర్చొని కుండలు చేస్తారు ఒక దాంట్లో. ఇట్లా కూర్చున్న ఫిగర్ ఎట్లా వేయాలి అది కూడా ఒకసారి చూపిస్తా. మీకు అర్థమవుతుందమ్మా. ఇట్లా ఇసురుతుంది, ఇసురు రాయితో ఇట్లా పిండి ఇసురుతుంది. సో దానికి మనం ఎలా చేయాలంటే ఒక సర్కిల్ వేస్తుంది. దీనికి లైన్ అవసరం లేదు ఎందుకంటే కూర్చుంది. నెక్ ఇక్కడ సేమ్ ఉంటుంది, బొమ్మ కూర్చున్నా నిల్చున్నా, ఓకేనా. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఖాళీలా వస్తుంది. ఓకేనా. ఇది రేంజ్ ఇంకో కాలు షాడో పడుతుంది. చెయ్యి అక్కడ చేయమో ఇది కాలు పైన ఇలా పెట్టుకుంటుంది. ఇంకొక చేయితోనేమో ఒక సాప పైన కూర్చుంది. ఈ సాప దీనికి యాజ్ యూజువల్గా మనం చెప్పిన కదా, ఇది ఫోర్ హెడ్, ఇట్లా ముక్కు, కళ్ళు, కమ్మలు, జుట్టు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మీరు వేయడానికి. పెన్సిల్తోని ఒత్తిపట్టి కాకుండా లైట్గా వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రిఫరెన్స్ తీసుకోండి. మీకు ఇక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఇంకో దీంట్లో 2 ఫిగర్స్ ఉన్నాయమ్మా. చేయగలుగుతారు, ఈజీగా ఉంటుంది కదా. చూడండి, ఇది తీసుకున్నారు అనుకోండి, ఇందులో 4 ఉన్నాయి, 2 సీన్స్ ఉన్నాయి. ఈ 2 చేయలేరు, ఏదన్నా ఒకటి చేయండి, ఇదన్నా చేయండి, ఓకేనా. మీరు జస్ట్ అవుట్లైన్ వేసిన తర్వాత మనం వెళ్దాం, ఓకే. ఈరోజు స్టార్ట్ చేసాం కాబట్టి అవుట్లైన్ వేసుకొని వెళ్ళిపోదాం. దీనిలో 3 ఫిగర్స్ ఉన్నాయి, తర్వాత రేపు కలరింగ్. ఇలా 3 ఫిగర్స్ ఉన్నాయి, 3 ఫిగర్స్ చేయలేరు, 2 ఫిగర్స్ చేయండి.